ఏమైందండి అంత టెన్షన్ పడిపోతున్నారేమిటి? ఏమైందేమిటే, ఈ పెళ్లి జరిగితే మన వాడిని నిలువులో తలకాయ తీసేస్తానంటున్నాడు ఆ రుద్రమనాయుడు అక్కడ. అవునా? మరి పెళ్లి క్యాన్సిల్ చేస్తా నరసింహనాయుడు ఊరుకుంటాడంటారా? ఎందుకు ఊరుకుంటాడు? వీడు నా తలకాయ తీసేస్తాడు. ఏమైంది అన్నగారు? అదేరా, నువ్వు ఆ నరసింహనాయుడు కూతుర్ని ప్రేమించి తెచ్చావు అక్కడ. నీ పెళ్లి మా చావుకొచ్చింది ఇక్కడ. పెళ్ళేంటి? అసలు నేను ఎప్పుడు కలిసానని ప్రేమించుకోవడానికి? కలవకపోవడం ఏమిట్రా? వాళ్ళ ఇంట్లో యాగం కూడా జరిపించావు. నేను ఏ యాగం జరిపించలేదమ్మా. ఏమిటి యాగం నువ్వు జరిపించలేదా? లేదు. మరి ఎవరు జరిపించారు? నేను జరిపించానమ్మా. నువ్వా బాబు? ఎలా ఉన్నావు? ఎవరి బాబు? మోహన్ బాబులా ఉన్నాడు. మన బాబేనండి. మీరు నేపాల్ వెళ్ళినప్పుడు ఈ బాబు నన్ను అమ్మా అని పిలిచి నన్ను మళ్ళీ అమ్మని చేశాడండి. బాబు ఈయనే మీ నాన్నగారు. నమస్కారం నాన్నగారు. నమస్కారం నాన్నగారు. బాబు గారు, మీ అబ్బాయి నన్ను పెద్ద ప్రాబ్లం లో ఇరికించాను నాన్నగారు. ఎవరో మీ అబ్బాయి దగ్గరకు వచ్చి యాగం జరిపించమని అడిగితే నేనే కృష్ణశాస్త్రి అని చెప్పి నన్ను ఇరికించి అతను సైడ్ అయిపోయాడు. వాళ్ళేమో నేను కృష్ణశాస్త్రి అనుకుని నన్ను బలవంతంగా లాకెళ్ళి నాయుడు గారి ఇంట్లో నా చేత యాగం జరిపించారు. ఆ నాయుడు గారి కూతురేమో నన్ను ప్రేమించింది. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తానని భయంగా ఉంది నాన్నగారు. అంటే నరసింహనాయుడు కూతురు ప్రేమించింది నిన్న? అవును నాన్నగారు. వీడి అమ్మా నాన్నలాగా నటించి వీడిని పెళ్లి పెట్లెక్కిస్తే వీడి తల కట్టు, మా వాడు సేఫ్. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది అక్కడ. నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడం ధర్మము శాస్త్రము ఇక్కడ. ఈ పిల్లలా జరుగుతుంది నాన్నగారు. మీరు నా నిజమైన అమ్మా నాన్నలు కాదు కదా? కాదు కదా. ఎందుకు కాదు నీ బొంద? పెళ్ళయ్యేంత వరకు మేమే మీ అమ్మా నాన్నలది ఇక్కడ. రేపే నిశ్చితార్థం అక్కడ. తమ్ముళ్ళు, చాలా ఏళ్ల తర్వాత మన ఇంట్లో జరిగే శుభకార్యం. ఏర్పాట్లు ఘనంగా ఉండాలి. గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే ఈ ప్రేమ పండగలో చిన్నేసే సందడిలో. ముద్దడంగా ముద్దు ముద్దు పెళ్ళడంగా అన్నీ ఎల్లడంగా రావే. జగదానంద పండిత జగమెరిగిన మహమాన్విత శుభ స్వాగతం ప్రియ వియంకుడా. మంగళకరమౌ మీరాక బంధానికి వేదిక అవుగాక ఈ బంధమేక శాశ్వతమౌగాక. వీళ్ళని కూడా మేనేజ్ చేశాడా? మీ పాదం మోపిన ఈ నేల సుఖశాంతులతో పులకించాలా. ఈ కత్తులతో మేం కవితలు రాయాలా. ఎవరండి మీరు? అచ్చమ్మ ఆయనలా గుద్దారు. ఎవరు నువ్వు? నన్ను తగిలావు, నీ లోకంలోకి లాగావు. మంత్రం చదివి ఆపేలోగా ప్రాణం నువ్వైపోయావు. పంచాంగం పక్కన పెట్టి పంచేదో వేశావు. నాలో ఆ టాలెంట్ ఉందని తీర్థాన్నే అడిగావు. ఏవండి అన్నావు, మన్మధునే చేశావు. నీ రూటే సపరేటు. ఎవరు నువ్వు? నన్ను తగిలావు, నీ లోకంలోకి లాగావు. అతిపతి పూర్వది ఆశపడకురా, అసలు సిసలు పతివ్రతకు కీటురాయిరా. ప్రతి మనిషిలో పతిని చూసే ఇల్లాలిది, అపార్థం చేసుకోకు ఓ తమ్ముడా. అతిపతి పూవది ఆశపడకురా. బంగారాజు గారు, ప్రభాస్ పైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఏ ప్రభాస్ లాగా ఫోన్ చేసింది నేనే డార్లింగ్. ఓయ్ బంగారాజు, నువ్వు ఒక పాట పాడవయ్యా. జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు సమరములో విసిగిపోయితిరా. బ్రతుకు సమరములో విసిగిపోయితిరా. ముందును ఈ వెనుక కొయ్యి నా బ్రతుకురా. జన్మమెత్తితిరా, అనుభవించితిరా,
అనుభవించితిరా బ్రతుకు సమరములో విసిగిపోయితిరా బ్రతుకు సమరములో విసిగిపోయితిరా దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా అనర్థం ఆపలేరా అబద్ధం గ్రహించలేరా అనర్థం ఆపలేరా అబద్ధం గ్రహించలేరా వేషం మార్చిన వరుడే వీడు మోసం తెలిసిన గురుడే వాడు వేషం మార్చిన వరుడే వీడు గురువిందా నీ పని గోవిందా గోవిందా భజ గోవిందా అలా కొట్టేవేంటయ్యా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు గుండె మంటలను ఆర్పేటందుకు ఎవరు సాహసించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు किया तो डरना क्या जब प्यार किया तो डरना क्या प्यार किया कोई चोरी नहीं की प्यार किया प्यार किया कोई चोरी नहीं की छुप छुप आहें भरना क्या जब प्यार किया तो डरना क्या बंगारू प्यार किया तो डरना क्या ఏంటే అలా ఉనుకుపడ్డా? ఫ్యూచర్ గుర్తొచ్చి ఏ బంగారాజు మంచి హుషారైన పాట పాడండి. బంగారాజా బంగారాజా పెళ్లి బాజా మోగిందే చెప్పరాలకై మెచ్చే హాయిగా పుట్టం రత్నం వజ్రం తెచ్చానే బంగారాజా మా పెళ్లికి రాజా స్వస్తి శ్రీ చాంద్రమాన నందనామ సంవత్సరం శ్రావణ శుద్ధ త్రయోదశి ఉదయం 9:20 శ్రీ అగ్నిహోత్ర నరసింహశాస్త్రి ఏకైక పుత్రుడు చిరంజీవి కృష్ణశాస్త్రికి నరసింహనాయుడు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి షర్మిలను ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలు ముహూర్తం నిశ్చయించినారు. అయ్య బాబు ఏంటండి? రేయ్ నన్ను కెలకొద్దు, మర్యాదగా ఇంట్లో వచ్చి బయటికి వెళ్ళి. బంగారాజు గారు ఏంటండి ఈ ఆగ్రహం? ఏమీ తెలియనట్టు బ్రాహ్మడు మాట అన్నట్టు మాట్లాడుతున్నావా? నీ జాతకం నాకు తెలుసురా, నువ్వు ముస్లిం అని నాకు తెలుసురా. టెంగర్ వచ్చి మీకు తెలుసని నాకు తెలుసు. నన్ను పట్టిస్తే మిమ్మల్ని ఎరకాటంలో పెడతానని తేలు కుట్టిన దొంగలాగా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. రే నువ్వు మనిషివా గుండెపోటురా? నీ వల్ల నా ప్రాణాలు పోయేటట్టున్నాయిరా. ఏ బంగారాజు ఎందుకు బాధపడుతున్నావు? ఆ పెళ్లికి మీ చెల్లెలు గారిని పిలవట్లేదని ఫీల్ అవుతున్నాను. నిన్ను ఆగండి, తొందరపడకుండా నా మాట వినండి. మీ కూతురులాగా ఆ రోజు మీ చెల్లెలు సరస్వతి గారు ఆవిడ ప్రేమ గురించి ముందే చెప్పుంటే ఆవిడ పెళ్లి కూడా మీరు ఇంత ఘనంగా జరిపించేవారు. ఆవిడ్ని పెళ్లికి పిలిచి ఆవిడ చేసిన తప్పు తెలుసుకునేటట్టు చెయ్యాలనేదే బంగారాజు గారి ఆలోచన. అంతే కదా బంగారం? తమ్ముడు ఆవిడ గారింటికెళ్ళి మీరే స్వయంగా శుభలేఖిచ్చిరండి. సరే బాయ్ రా. ఉంటాను. రేయ్ బ్రాహ్మణ్లా మాట్లాడుతున్నావురా? తెలుసులేరా, సరదాగా నన్ను. మా అమ్మే రే అమ్మా ఎలా ఉన్నా? ఎలా ఉన్నావురా? బాగున్నాను మా. ఎలా జరిగిందిరా స్పోర్ట్స్ క్యాంప్? బాగా జరిగిందబ్బా. వెరీ గుడ్. అమ్మ బాబాయ్ ఎక్కడ? అరుగు బాబా అరే సులేమాన్ బేటా, వెళ్ళిన పని ఏమైంది? ఆ నరసింహనాయుడు గారి ఆస్తి మొత్తం మనకు వచ్చేటట్టు స్కెచ్ చేసేవా లేదా? సూపర్ స్కెచ్ చేశాను. ఆస్తి మొత్తం నా మనందరికి వచ్చేస్తుంది. అయ్యా ఆ నరసింహనాయుడు తమ్ముళ్ళు వచ్చారు. ఆగండి. అన్నయ్య ఒక్కసారి వదిన్ని పిలుస్తారా? సరస్వతి ఏంటండి?
రావచ్చా వదినా? అదేంటి వదినా, ఇది కూడా మీ ఇల్లే. రండి వదినా, రండి రండిరా. బాగున్నావా? ఎలా ఉన్నారా? బాగున్నావు అక్క. నువ్వెలా ఉన్నావు అక్క? ఈ అమ్మాయి నీ మేనకోడలు వదినా. బంగారం బొమ్మలా ఉంది. వచ్చే నెల 12వ తారీఖు దాని పెళ్లి కుదిరింది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనండి. మీ అన్నయ్య పత్రిక ఇచ్చిరమ్మన్నారు. నమస్కారం మావయ్య. వదినా, ఇన్నేళ్ల తర్వాత అన్నయ్య దగ్గర నుంచి పిలుపొచ్చినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? పెళ్లికి తప్పకుండా రావాలక్క. మీరు కూడా తప్పకుండా రావాలి బావగారు. వస్తాను, కానీ మీకోసం కాదు. నా మేనకోడల కోసం వస్తాను. సరస్వతి, అమ్మాయికి బట్టలు పెట్టి పంపు. అలాగేనండి. కృష్ణశాస్త్రి అనుకుని సులేమాన్ తీసుకొచ్చేసాను సార్. నువ్వు చేసిన పొరపాటు వల్ల మా 2 కుటుంబాలు ఒక్కటయ్యాయి. ఈ క్రెడిట్ అంతా నీదే. క్రెడిట్ మాట దేవుడు ఎరుగు సార్, కొట్టకపోతే చాలు. రేయ్, గజమాల తీసుకురండ్రా.